హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము ఇంట్లోనే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ముందుగా మనం తెచ్చుకున్న చేపల్ని కాస్త ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా ఈ విధంగా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్నారంటే త్వరగా నానిపోతుంది. తర్వాత కాసిన్ని గసగసాలు, జీలకర్ర, యాలుక, ధనియాలు, మెంతులు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఒక టమాటా, పెద్ద ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు, స్పైసెస్ని ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోవచ్చండి, పచ్చిమిరపకాయలు సరిపోతాయి. గార్నిషింగ్కి కొత్తిమీర, కరివేపాకు అనేది ఆప్షనల్. సో ముందుగా మనం కూర మొదలు పెట్టబోయే ఒక అరగంట ముందు, ఒక 40 నిమిషాల ముందు మీరు ఈ విధంగా ఏదైనా పెద్ద బౌల్లో ముక్కల్ని తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఎక్కువ అవసరం లేదండి. ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ కాకుండా ఒక 1/4 టీ స్పూన్ వేసుకొని అన్నీ ఈ విధంగా కలుపుకుంటే ఏంటంటే పీసెస్కి ఆ స్పైసెస్ అన్నీ పట్టి చక్కగా కలర్ఫుల్గా ఉంటాయి. తర్వాత మనం మసాలా దినుసులు అనేవి వేయించుకుందాం. ఇక్కడ గసగసాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం 1/2 నిమిషం ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి అన్నీ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తటి పేస్ట్ లాగా ఇలా తయారవుతుంది. సో ఈ పేస్ట్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండు కూడా చక్కగా పిసికేసి రెడీగా ఉంచుకున్నామంటే గుజ్జు కూడా మనము పొయ్యాలి అనుకున్నప్పుడు తొందరగా చేతి కింద రెడీగా ఉంటుంది. సో ఈ విధంగా ముక్కల్ని మ్యారినేట్ చేసుకుని ఉల్లిపాయ, టమాటా 2 కలిపేసి గ్రైండ్ చేసుకుని ఒక పేస్టు, మసాలా పేస్ట్ ఒకటి, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ విడిగా ఉంచుకోండి, చింతపండు గుజ్జు, చివరిగా కాస్త గార్నిషింగ్కి కొత్తిమీర, కరివేపాకు. ఈ విధంగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటితోటి కాస్త ఉప్పు, కారం, పసుపు కూడా చేతి కింద ఉండేలాగా చూసుకున్నామంటే ఇంకా ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఐటమ్స్ చేతి కింద ఉంటే చకచక కూర అనేది వండేసుకోవచ్చు. ముందుగా వెడల్పాటి బాండీ తీసుకుని దాంట్లో 2-3 స్పూన్లు నూనె, నాన్ వెజ్కి మనకి ఎప్పుడు ఎక్కువ పడుతుంది కాబట్టి సరిపడా ముక్కలకి సరిపడంత నూనె తీసుకొని దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చిన్న మంట మీద ఉంచుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ బాండీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుందండి, అది ఓపెన్ చేస్తే మీకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. వాటిలో స్టీల్ బాండీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు కావాలంటే అమెజాన్ నుంచి పర్చేస్ చేసి తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా అలాగే ఉల్లిపాయ పేస్ట్ను కూడా ఇందులో వేసి చిన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న పచ్చివాసన పోయి ముక్కలు అనేవి చక్కగా మగ్గుతాయి. పేస్ట్ అంతా కూడా కాసేపు మూత పెట్టుకొని తర్వాత తీసామంటే చూసారు కదా ఈ విధంగా మంచిగా మగ్గిపోయి ఉంటుంది. తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది దీంట్లో వేసుకుని కలుపుకొని కాసేపు చిన్న మంట మీద మనము ఫ్రై చేసుకుంటే మసాలా పేస్టు అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా మగ్గి మనకి చక్కటి గ్రేవీగా తయారవుతుంది అనమాట కర్రీ. మనకి పులుసు అనేది చిక్కగా మరీ పలచగా లేకుండా చిక్కగా ఉండడానికి మనం వేసుకునే ఈ ఐటమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇది కూడా చిన్న మంట మీద కాసేపు వేపుకుంటే మనం ఇందులో వేసినటువంటి అల్లం, వెల్లుల్లి వీటంతా పచ్చివాసన పోయి చక్కగా పేస్ట్ అనేది మగ్గుతుంది. ఇప్పుడు మనము కూరకు సరిపడినంత పసుపు, కారం, ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి. పులుసుని బట్టి తర్వాత రుచిని బట్టి సరిపోయింది లేనిది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం, 1.5 మనం కనుక ఉంచుకుంటే చక్కగా మసాలా పేస్ట్ అంతా కూడా మగ్గుతుంది. ఒకసారి కదుపుకున్న తర్వాత మనం ఇందాక చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం కదండి, సో పిసికేసి నానిందాన్ని రెడీగా ఉంచుకున్నామంటే ఈ విధంగా మసాలా పేస్ట్ మగ్గంగానే చేత్తో అయినా సరే పోసేసేయచ్చు. కొంతమంది కుదరదు కాబట్టి బిగినర్స్ ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రైనర్, మన దగ్గర జ్యూస్ స్ట్రైనర్ ఉంటుంది కదా, దీని హెల్ప్ తోటైనా మనం చింతపండు గుజ్జు పోసుకున్నామంటే తొక్కులు అవేమీ లేకుండా పులుసు అనేది చక్కగా అందులోకి వచ్చేస్తుంది. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ఐడియాతోటి ముందుగా చింతపండు గుజ్జునైతే మసాలా పేస్ట్ కలుపుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనకి గుజ్జు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది. మన ముక్కల్ని బట్టి మనం ఎంత పులుసుగా తింటామనే దాన్ని బట్టి సరిపడా నీళ్లు పోసుకోండి. కొంతమంది కాస్త చిక్కగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది బాగా పులుసుగా ఉంటే ఇష్టపడతారు. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి పులుసుని అడ్జస్ట్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మరగడం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని జాగ్రత్తగా దీంట్లో వేసుకుంటే బాండీ అనేది ఖాళీగా ఉంటే మనకి ఒకదాని మీద ఒకటి కాకుండా చక్కగా దాంట్లో సరిపడా స్పేస్ ఉంటుందండి. సో మంచిగా ఉడికితే కదపడానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
నేను కొంచెం కరివేపాకు గార్నిషింగ్కి వేసుకున్నాను, ప్లస్ డైజెషన్ కూడా ఉపయోగపడుతుంది. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. సో కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టుకున్నాను. చూసారు కదా, ఇంకా మనం ఏ మాత్రం కదపకుండా అలా ఉంచేసామంటే చక్కగా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా బాండీని పట్టుకుని మనం అలా అలా కదిపామంటే కాస్త పులుసు ఆయిల్ అంతా కూడా మళ్ళీ ఒకసారి కలిసి ముక్కలన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి. ఈ విధంగా మనం కదపకుండా కాసేపు ఉంచుకొని మళ్ళీ మూత పెట్టుకొని పులుసు మనకు కావాల్సినంత వరకు ఎగిరేంత వరకు చూసుకొని ఆఫ్ చేసేసుకొని చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే యమ్మీ యమ్మీ చేపల పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన స్వప్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.